హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతి ఫుడ్ అండ్ వ్లాగ్స్. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ వెస్ట్ బెంగాల్‌లో నేను ఉంటున్నానండి. ఖడగ్‌పూర్‌లో అయితే ఉంటున్నాను. ఇక్కడ వెస్ట్ బెంగాల్‌లోని చాలా బాగా దసరాలైతే పూజలైతే అవుతాయండి. ఇంకా పెండాల్ డెకరేషన్ అనేది చాలా ఎక్సలెంట్‌గా అయితే ఉంటాయి. సో, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను ఖడగ్‌పూర్‌లో అయితే ఉంటున్నాను. కానీ నేనిక్కడ వెస్ట్ బెంగాల్‌లోని మిడ్నాపూర్ డిస్ట్రిక్ట్ అయితే ఉంటుంది. సో, ఈ మిడ్నాపూర్ డిస్ట్రిక్ట్ అయితే వచ్చానండి. ఇక్కడ కూడాను పెండాలనేవి చాలా ఎక్సలెంట్‌గా డెకరేషన్స్ అనేవి పెడతారు. సో, ఎవ్రీ ఇయర్ కూడాను నేను ఇక్కడికొస్తానండి. ఇక్కడ కూడా చూస్తాను. అలాగే ఖడగ్‌పూర్‌లోని కూడాను నేను త్వరలోనే అప్‌లోడ్ అయితే చేస్తాను. ఇక్కడ నేను ఒక పార్ట్ 1 అయితే పెడుతున్నాను. ఇంకా పార్ట్ 2 కూడా పెడతానండి. ఇంకా చాలా ఉన్నాయి. సో, అవి కూడా పెడతాను. ఇక్కడ ఈరోజు ఈ ఫస్ట్ పెండాల్‌లోని ఈ థీమ్ ఏంటనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఈ థీమ్ ఏంటనేది గెస్ చేయండి చూద్దాం. చూస్తున్నారు కదా! ఇది మొత్తం కూడాను కాశీ థీమ్ అండి. కాశీ ఉంటుంది కదా! సో, కాశీలోని గంగా హారతి ఎలా అవుతది, అక్కడ చాలామంది పండితులు గాని అందరూ కూడాను కర్మలు అన్నీ పెడతారు కదండీ! పిండ ప్రదానాలన్నీ చేస్తారు. సో, అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడైతే డెకరేషన్ అయితే చేశారు. చాలా బాగుందండి ఈ పెండాలనేది. అండ్ ఇక్కడ పెయింటింగ్స్ కానివ్వండి అన్నీ కూడాను చాలా బాగున్నాయి. ఇంకా లోపలైతే అమ్మవారిని పెట్టిన దగ్గర అయితే చాలా ఎక్సలెంట్‌గా అయితే కట్టారు. ఇంకా అక్వేరియంలో అమ్మవారు ఉన్నట్టయితే పెట్టారండి. చాలా బాగుంది. చూస్తున్నారు కదా! మొత్తం కూడాను ఇంకా డైరెక్ట్‌గా చూస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఫిషెస్ ఉన్నట్టు ఇంకా అన్నీ కూడాను సముద్రంలో ఎలా ఉంటుందో సో, అలాగైతే పెట్టారండి. ఇంకా లాస్ట్‌లీ శివుడి దగ్గర అమ్మవారినైతే పెట్టారు. ఎక్సలెంట్‌గా ఉందండి ఈ అమ్మవారు కూడాను. నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది. ఇంకా జనాలైతే చాలా క్రౌడ్‌గా ఉన్నదండి. ఇక్కడ పూజలనేవి 9 డేస్ కూడా చేస్తారు. 9 డేస్ అనేవి ఎక్కువగాను వెస్ట్ బెంగాల్, కోల్కత్తాలో అయితే చేస్తారండి. ఇక్కడ నెక్స్ట్ పెండాల్ అయితే చూసేయండి. ఇక్కడ 5 డేస్ అనేది పూజ అనేది అవుతుందండి. సో, ఈ 5 డేస్ పూజ ఉంటుంది. అలాగే 3 డేస్ పూజ కూడా చాలామంది అయితే చేస్తారు. పంచమి నుంచి స్టార్ట్ అవుతుందండి. దశమి వరకునైతే అందరూ కూడాను ఈ డెకరేషన్ అనేవి అలాగే పెండాలు అన్నీ కూడాను చూడ్డానికైతే వస్తారు. సో, నేను పంచమి రోజు అయితే స్టార్ట్ అయ్యానండి. ఇవన్నీ చూడ్డానికైతే స్టార్ట్ అయ్యాను. ఇక్కడ అంబ్రెల్లాస్‌తోని చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. ఎస్పెషల్లీ లైటింగ్ సెట్టింగ్స్ అయితే చాలా బాగున్నాయి అన్నిటి దగ్గర కూడాను. ఈ థీమ్ ఏంటనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అక్కడ ముందుగా చూస్తున్నారు కదా! మా పాపకైతే అడిగాను. తను కూడా చెప్పిందండి. మీరు కూడాను తప్పకుండాను కామెంట్ చేసి చెప్పండి గెస్ చేసి. అన్నీ కూడాను డిఫరెంట్ లుక్స్‌తో ఉన్నాయి కదండీ! అన్నీ చాలా వస్తువులనేది ఈ పెండల్‌కైతే యూజ్ చేశారు. ఇంకా సైకిల్ స్టాండ్స్ కానివ్వండి, ఇంకా మధ్యలో పేపర్ వర్క్ కానివ్వండి, ఆర్ట్ వర్క్ అన్నీ కూడాను యూజ్ చేశారండి. చాలా పెద్ద పెండాలు. ఈ పెండాల్ డెకరేషన్ అనేది చాలా బాగుంది. ఇంకా క్రౌడ్ కూడాను అలాగే ఉందండి. స్టార్టింగ్ డే కదా! ఇక్కడ బెంగాల్‌లోని ఎవరైతే యాక్టర్స్ ఉంటారో వాళ్ళ చిత్రాలు కూడా పెట్టారు. ఇంకా అన్నీ కూడాను మన తెలుగు వారు ఎలా రాస్తారో వాళ్ళు కూడాను బెంగాలీలోనే రాస్తారు. సో, నాకైతే బెంగాలీ చదవడం అయితే రాదండి. బెంగాలీ అర్థమవుతుంది. ఇంకా కొద్దిగా మాట్లాడగలను. ఇంకా హిందీ అయితే నేను రీడ్ చేస్తాను. అలాగే నేను టాక్ కూడా చేస్తాను. మాట్లాడతాను. అలాగే చదువుతాను. బెంగాలీ అయితే నాకు చదవడం రాదు. అండ్ ఇక్కడ సినీ యాక్టర్స్ ఫొటోస్ కానివ్వండి అన్నీ కూడాను ఇలా పెట్టారు. డెకరేషన్ లోపలంతా కూడాను ఇలా ఉంది. ఈ థీమ్ ఏంటనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఏ పెండాలు నచ్చాయో అది కూడాను కామెంట్ చేసి చెప్పండి. ఈ పెండాలు తగ్గట్టుగా అమ్మవారిని కూడాను అలానే పెట్టారండి. చూస్తున్నారు కదా! అమ్మవారి మూర్తి కూడాను చాలా ఎక్సలెంట్‌గా ఉంది. చాలా డిఫరెంట్ లుక్‌తో ఉందండి. ఇక్కడ అమ్మవారిని దుర్గా అమ్మవారిని పెడతారు. అలాగే పక్కన వినాయకుడిని పెడతారు. ఆ పక్కన కుమారస్వామిని పెడతారు. అలాగే సరస్వతి దేవిని, లక్ష్మీదేవిని కూడా పెడతారు. ఇంకా నెక్స్ట్ పెండాల్ అయితే చూసేద్దామండి. ఈ పెండాల్ అనేది థర్మాకోల్ షీట్‌తోనైతే ప్రిపేర్ చేశారు. డిజైన్ అంతా కూడాను. అండ్ ఇక్కడ నంది కూడా పెట్టారు కదా! ఇవన్నీ కూడాను ఇంకా శివలింగాలు అన్నీ కూడాను థర్మాకోల్ షీట్‌తోనైతే ప్రిపేర్ చేశారు. ఇంకా లోపల కూడాను గుహలోని ఉన్నట్టయితే
చాలా బాగా ఎక్సలెంట్గా డెకరేట్ చేశారు. ఇంకా అలాగే లీవ్స్తోనైతే డెకరేట్ చేశారండి. ఇంకా మధ్యలో కొద్దిగా కూడాను థర్మాకోల్ షీట్తోనైతే డిజైన్ చేశారు. అమ్మవారి విగ్రహం అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఇక్కడ అమ్మవారి విగ్రహం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ లుక్తో ఉంటుందండి అమ్మవారు. ప్రతి పెండాల్లో కూడాను చాలా బాగుంటాయి అంతా కూడాను. ఇక్కడ శివుణ్ణి అందరినీ కూడా పెట్టారు. ఇంకా పక్కన ఎవ్రీ దుర్గా అమ్మవారి పక్కన తప్పకుండా వినాయకుడు అలాగే కుమారస్వామి ఉంటారు. అక్కడక్కడ శివుణ్ణి కూడా పెడతారండి. ఇంకా నెక్స్ట్ ఈ పెండాల్ అనేది చాలా కొద్దిగా చిన్న పెండాల్ అనమాట. ఈ పెండాల్ కూడాను మొత్తం థర్మాకోల్ షీట్తోనే డిజైన్ చేశారు. అంతా కూడాను చూస్తున్నారు కదా, మొత్తం డిజైన్ అనేది థర్మాకోల్ షీట్తోనైతే ప్రిపేర్ చేశారండి. అమ్మవారి మూర్తి అనేది చాలా పెద్దదిగా అయితే పెట్టారు. ఎక్సలెంట్గా ఉంది అమ్మవారి లుక్ కూడాను. ఇంకా స్టార్టింగ్ డే కదా, చాలా దగ్గరలో అయితే పూజ అనేది స్టార్ట్ చేయలేదు. ఇక్కడ పూజలు అనేవి పంచమి రోజు అయితే స్టార్ట్ చేస్తారండి. సో చూస్తున్నారు కదా, నెక్స్ట్ పెండాల్ అయితే చూసేద్దాం. ఈ పెండాల్ అయితే చాలా బాగా ఉంది. ఇక్కడ వెదురు కర్రలతోని ఇంకా చిన్న చిన్న కర్రలు ఇంకా ముక్కలుగా కట్ చేసి లైటింగ్స్ పెట్టి చాలా బాగా డెకరేట్ చేశారు. ఇంకా మట్టితోని చిన్న చిన్న బొమ్మలను అయితే పెట్టారండి. మొత్తం లోపల డెకరేషన్ అంతా కూడాను ఇలా ఉంది. ఎక్సలెంట్గా పెట్టారు, డిఫరెంట్గాను అన్ని కలర్స్తోని. ఆర్ట్ వర్క్ కూడాను చాలా ఉందండి. మొత్తంగా కూడాను వెదురు కర్రలతోని చిన్న చిన్న ముక్కలుగా ఫ్లవర్స్గా కట్ చేసి అయితే పెట్టారు. అమ్మవారి లుక్స్ కూడాను చాలా డిఫరెంట్గా అయితే ఉంది. చూస్తున్నారు కదా, మీకు ఏ పెండాల్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఈ అమ్మవారు కూడాను చాలా ముద్దుగా ఉన్నారు. ఇంక ఇక్కడ చిన్న అమ్మవారండి. ఇక్కడ టెంపుల్ అనేది ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడాను అమ్మవారిని ఇలా అయితే పెడతారు. ఇంకా నెక్స్ట్ పెండాల్ అయితే చూసేద్దాం. ఈ పెండాల్లోని బయట లైట్ సెట్టింగ్ కూడాను చాలా బాగుంది కదా. టోటల్ అంతా కూడాను అంబ్రెల్లాతో పెట్టారు. ఇక్కడ మొత్తం రోడ్డు మీదే చిన్న పెండాలే ఉంటుంది కానీ ఎవ్రీ ఇయర్ కూడాను చాలా బాగా పెడతారు. నేను ఎవ్రీ ఇయర్ కూడాను మెడ్నీపూర్ చూస్తాను, అలాగే కడక్పూర్ చూస్తాను. అలాగే మన ఛానల్లోని దసరా వ్లాగ్స్ అనేవి ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి, చాలా బాగుంటాయి. ఎవ్రీ ఇయర్ దసరా పెండాలు, అలాగే దీపావళి పెండాలు, గణేష్ పూజ పెండాలు అన్నీ కూడాను డెకరేషన్స్ అనేవి వీడియోస్ అయితే పెట్టాను వ్లాగ్స్ చేసి. ఒకసారి మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ పెండాల్ థీమ్ అనేది ఏంటో తప్పకుండా గెస్ చేసి చెప్పండి. చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడాను సినిమాటిక్గా చేశారు. ఇంకా అమ్మవారి విగ్రహం కూడాను చాలా డిఫరెంట్ లుక్స్తో ఉంది. ఇంకా బయట డెకరేషన్ అయితే ఇలా ఉందండి. టోటల్ అంతా కూడాను డెకరేషన్ అనేది ఇలా ఉంది. మొత్తం అంతా కూడా ఇక్కడ బెంగాలీస్ అయితే ఎక్కువగా ఉంటారండి. ఇంకా కడక్పూర్లో అయితే సగానికి సగం తెలుగు వాళ్ళే ఉంటారు. ఇక్కడ ఈ పెండాల్ చూస్తున్నారు కదా, రెడ్ ఫోర్ట్ లాగా అయితే కట్టారండి అంతా కూడాను. ఇంకా బయట ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు కదా, సో వాళ్ళనైతే చక్కగా ఆర్ట్ వర్క్ అయితే చేసి పెట్టారు, పెయింటింగ్ అనేది. ఇంకా బెంగాల్లోని ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారో అవి కూడా పెట్టారు. ఇంకా అమ్మవారి పెండాల్ అయితే ఇక్కడ టిన్నులతో కట్టారండి. ఇంకా లోపలంతా కూడాను చాలా పురాతనంగా ఉండేటట్లు లోపలైతే పెట్టారు. ఇంకా అమ్మవారు మూర్తి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. బయట డెకరేషన్ అంతా కూడాను ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ పెండాల్కి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ కూడాను ఈ పెండాల్ అనేవి నార్మల్గా అయితే కట్టారు. ఇక్కడ దుర్గా అమ్మవారి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్కి నార్మల్గానే డెకరేట్ చేశారు. అమ్మవారి మూర్తి కూడాను చాలా డిఫరెంట్గా ఉంది. చాలా క్రౌడ్ ఉందండి. ఇంకా దూరం నుంచి అయితే చూశాను. అండ్ ఇక్కడ అమ్మవారి థీమ్ అనేది ఇక్కడ చూడండి. ఈ పెండాల్ అనేది ఎలా చేశారో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. చూడండి, మొత్తం కూడాను రెడ్ కలర్తోనైతే డెకరేట్ చేశారు. ఇంకా ఆయిల్ టిన్స్ ఉంటాయి కదా, సో ఆయిల్ టిన్స్కి కట్ చేసేసి అందులోనైతే అమ్మవారిని అయితే పెట్టారు. సో చూడండి, చిన్న చిన్న ఫేస్లు అయితే పెట్టారు, అమ్మవారి ఫేస్లు. ఇక్కడ అమ్మవారి ఫేస్ కూడాను చాలా డిఫరెంట్గా అయితే పెట్టారు. చాలా బాగుందండి. ఆయిల్ టిన్స్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇంకా అమ్మవారి మూర్తి అయితే ఇలా ఉంది. చాలా డిఫరెంట్గా భలేగా ఉంది కదా, సేమ్ బెంగాలీ ఆవిడలాగే ఉంది.
అండ్ ఇక్కడ బయట అనేది ఇక్కడ మిడ్నాపూర్ కాలేజ్ అండి, గవర్నమెంట్ కాలేజ్ చాలా ఫేమస్. ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్స్వి అందరివి కూడాను విగ్రహాలు అయితే ఉంటాయి. సో ఇలాగా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ పెండాల్ అయితే చూసేద్దామండి. ఈ పెండాల్ వర్క్ అనేది చాలా బాగుంది. అంతా కూడాను బుట్టలతోని యూజ్ చేశారు, అలాగే మట్టి బొమ్మలు అన్నీ కూడా యూజ్ చేశారండి. ఆర్ట్ వర్క్ అయితే చాలా ఉంది. ఇక్కడ ఎక్కువగా కూడాను ఈ పెండాల్ అనేది ఎక్కువగా స్టూడెంట్స్ అయితే పెడతారు. డిఫరెంట్ ఆర్ట్ వర్క్ అనేది ఉంది. ఇంకా చిన్న ధాన్యపు గింజలతో చేశారు, అలాగే క్లే ఆర్ట్ చేశారు, ఇంకా చీపురు పుల్లలతో చేశారు. చాలా బాగుంది అంతా ఆర్ట్ వర్క్ అనేది. చాలా ఎక్సలెంట్గా అయితే పెట్టారండి. చాలా బాగా ఆర్ట్ చేశారు. అంతా మొత్తం కూడాను ఆర్ట్ వర్క్ అయితే ఉందండి. ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం. ఎవ్రీ ఇయర్ డిఫరెంట్గా భలే ఆలోచిస్తారండి. ఇక్కడ బెంగాలీస్ చాలా డిఫరెంట్గా అయితే పెడతారు. చాలా ఆర్ట్ వర్క్ అయితే ఉంది. చూస్తున్నారు కదా ఎంత బాగా డిజైన్ చేశారు. చిన్న మట్టి కుండలతోని జూమర్ అయితే ప్రిపేర్ చేశారు. అలాగే చాప మీద పెయింటింగ్ కూడా వేశారండి. చాప ఉంటుంది కదా, సో వాటితోనైతే డెకరేట్ చేశారు. అంతా చూడండి మొత్తం చాప మీద ఎంత బాగా డెకరేట్ చేశారు. ఇంకా చిన్న బొమ్మలు ఫ్రేమ్స్ లాగా అయితే పెట్టారు. చాలా చిన్న బొమ్మలండి, ఎంత బాగున్నాయి క్యూట్గాను అన్నీ కూడాను. ఇంకా దేవతామూర్తులవి అన్నీ కూడాను చిన్న మూర్తులు అయితే పెట్టారు పెండాల్లోనే. ఇంకా చాప మీద కూడాను బెంగాలీలో రాశారు. సో ఆర్ట్ వర్క్ అంతా కూడాను చాప మీద అయితే పెట్టారు. ఇంకా అక్కడక్కడ చాటలతో కూడాను డెకరేట్ చేశారనమాట. సో ఆ పెండాల్కి తగ్గట్టు అమ్మవారిని కూడాను అలాగే డిజైన్ చేయించారు. చాలా బాగుంది కదా అమ్మవారి ఫేస్ కూడాను. డెకరేషన్ అంతా కూడాను చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ పెండాల్ అయితే చూసేద్దామండి. ఈ పెండాల్లోని స్వామి వివేకానందన్ అయితే పెట్టారండి. బయట కూడాను మొత్తం ఆర్ట్ వర్క్ అనేది పేపర్ వర్క్ అయితే ఉందండి. సో మొత్తం కూడాను ఇలా పేపర్తోని ఆకులు అలాగే డెకరేషన్ అంతా కూడాను పేపర్ వర్క్ అయితే ఉంది. లోపల రవీంద్రనాథ్ ఠాగూర్ని అయితే పెట్టారు. సో చూస్తున్నారు కదా అమ్మవారి విగ్రహం కూడాను ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ కూడాను పెట్టారండి. రవీంద్రనాథ్ ఠాగూర్ అనేది, ఇంకా స్వామి వివేకానందన్ కూడా పెట్టారు. ఇంకా అమ్మవారి విగ్రహం అనేది ఇలా పెట్టారండి. చాలా బాగుంది కదా అమ్మవారు, చాలా డిఫరెంట్ లుక్ తోని. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు చాలామంది, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంక ఇక్కడ చిన్న వినాయకుడివి బొమ్మలు భలేగా ఉన్నాయి కదా, చాలా డిఫరెంట్గా అయితే విగ్రహాలు చిన్నవి అయితే భలే చేశారు. చాలా బాగున్నాయి అంతా కూడాను. ఇంక ఇక్కడ నెక్స్ట్ పెండాల్ అయితే చూసేద్దాం. ఇక్కడ చిన్న టెంపుల్ లాగా థర్మాకోల్ షీట్తో అయితే కట్టారండి. ఈ పెండాల్ అనేవి టోటల్ అంతా వర్క్ కూడాను థర్మాకోల్ షీట్తో అయితే చేశారు. ఎక్కువగా థర్మాకోల్ షీట్తోనే ఎక్కువగాను చేసేవారండి. ఇప్పుడు ఇంకా చాలా బాగా చేస్తున్నారు. ఇంకా చాలా పెండాల్ అయితే డెకరేషన్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడాను నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఇంకా షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను, తప్పకుండాను చూడండి. అండ్ ఇక్కడ థీమ్ అనేది బెంగాలీ వర్డ్స్ ఉంటాయి కదా, సో ఆ బెంగాలీ వర్డ్స్తోనైతే ప్రిపేర్ చేశారండి మొత్తం కూడాను. సో అంతా కూడాను బెంగాలీ వర్డ్స్ యూజ్ చేసి ఇంకా చాలా కొటేషన్స్ కూడా రాశారు. సో అది కూడాను చాలా బాగుంది. థీమ్ అనేది బెంగాలీ అంటే లాంగ్వేజ్ సంబంధించింది అనమాట. ఇంకా అమ్మవారి విగ్రహం అయితే ఇలా ఉంది. చాలా బాగుంది కదండి అమ్మవారి విగ్రహం కూడాను, నాకు చాలా బాగా నచ్చింది. చాలా డిఫరెంట్గా పెట్టారండి. ఇంకా రియల్గా చూస్తే చాలా బాగుంటుంది ఇక్కడ డైరెక్ట్గా చూస్తే. అండ్ ఇక్కడ పెద్ద మహల్ లాగా అయితే పెట్టారు, చాలా పెద్ద పెండాలు. ఇంక ఇక్కడ పెద్ద గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ కూడాను చాలా పెద్ద పెండాలు అయితే పెడతారు. క్రౌడ్ చూసారా చాలా ఎక్కువగా ఉందండి. ఇంకా స్టార్టింగ్ డేనే ఇంత క్రౌడ్ ఉంటే ఇంకా లాస్ట్ డే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇంకా చాలా పెద్ద లైన్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఇంకా లోపలంతా కూడాను థర్మాకోల్ షీట్తోనైతే మొత్తంగా కూడాను డిజైన్ చేశారు. చాలా బాగుంది ఆర్ట్ వర్క్ అనేది.
ఇంకా అమ్మవారి విగ్రహం కూడాను చాలా డిఫరెంట్ లుక్స్ తోని ఎల్లో కలర్ అండ్ జ్యువెలరీతోని చాలా బాగుంది. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ కుమారస్వామిని అలాగే సరస్వతి దేవిని అంతా కూడాను చాలా బాగా పెడతారనమాట. దుర్గా అమ్మవారితోనే అలాగే లక్ష్మీదేవిని కూడా పెడతారు. ఇంక ఇక్కడ చిన్న పెండాలు అయితే చూపించేస్తున్నానండి. ఇక్కడ బయట జగన్నాథ స్వామి వారు ఉంటారు కదా, సో జగన్నాథ స్వామి వారిని అయితే బయట డెకరేషన్గా అయితే యూజ్ చేశారు. ఇంకా విసన కర్రలు అన్నీ కూడా యూజ్ చేశారండి. మొత్తంగా పెయింటింగ్ వర్క్స్ చాలా బాగా పెయింట్ చేశారు. ఈ పెండాల్లోని అంతా కూడాను మంచి మంచి పెయింటింగ్స్ ఉన్నాయి. చుట్టుపక్కల అయితే చాలా బాగుంది. జగన్నాథ స్వామి వారి పెయింటింగ్ కానివ్వండి, అలాగే కృష్ణుడి పెయింటింగ్ అన్నీ కూడాను చాలా బాగున్నాయి. ఇంకా అమ్మవారి విగ్రహం కూడాను చాలా బాగుందండి. చూస్తున్నారు కదా ఎంత బాగా పెట్టారో. ఇంకా లాస్ట్ పెండాల్ అండి, ఇంకొక చిన్న పెండాల్ అయితే చూపించిస్తున్నాను. ఇక్కడ స్టార్టింగ్లో భర్తమాతను పెట్టారు, అలాగే చిన్న అమ్మవారిని అయితే పెట్టారు వైట్ కలర్ థీమ్తోని జ్యువెలరీతోని.